పెద్దమ్మ ఏడిపోతున్నావు? నేనా? సర్కార్ దవాఖాన. ఎండలు ఏడిపోతున్నావు? సర్కార్ దవాఖానలో సర్కార్ దవాఖానకా? ఎందుకు ఏమైంది? అడ్డం పడ్డా ఇంట్లో. అడ్డం పడితే కాలు మర్ర పడ్డది. పింఛన్ వస్తుందా అమ్మా? మరి నాక మా సార్కి వస్తుంది. మీ సార్కి వస్తుందా? ఎంత వస్తుంది? ఎంత వస్తుందో తెలియదా, రిటైర్మెంట్ అయింది. ఓటు ఎట్టేసినావు మొన్న? ఆ? ఓటు ఎట్టేసినావు మొన్న? ఇంకా ఏడైనా ఈడ కాలేగా. ఎవరు అనుకుంటారు ఈడ? ఎవరు అనుకుంటారు అంతా? ఏమో మేము కాంగ్రెస్ బీజేపీ? ఓల్డ్ బస్ స్టాండ్ ఎటు అంటే ఓటు ఆడిపోయినాక ఎటు వస్తే గటు. మొన్న ఎట్టేసినావు? మొన్న అంటే ఇప్పుడు 6 నెలలు వేసి అంటున్నా. కాంగ్రెస్ కేసినావా? అది అంటే ఆయనతో పట్టుకుంటారు. చేతి గుర్తుకు వేసినావా? చేతి గుర్తుకు వేసినావా? ఇప్పుడు ఎట్టేస్తాను మరి? అయ్యో ఎప్పుడు అప్పటికి మీ దోస్తులు గిట్ల ఉంటారు కదా, ఎట్టేద్దాం అనుకుంటారు? ఏం దోస్తు జగ్గారెడ్డి ఉన్నాడు నాకు దోస్తు. మోడీ ప్రధానమంత్రి మోడీ అయితే బాగుంటారా, రాహుల్ గాంధీ అయితే బాగుంటారా? ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చే కేసీఆర్ ఓడిపోయి ఇక కేసీఆర్ని వేయరట అందరూ. మోడీకి వేస్తారా? మోడీకి వేస్తారట. రాఘవులకో రీగులకో ఆయనకి వేస్తారట. మరి నువ్వేట అనుకుంటున్నావు? ఆ కొడుకులు ఏడు దొరికిపోతే అక్కడ పోతా. అంతేనా? సంగారెడ్డిలో ఉన్నాం, సంగారెడ్డి బైపాస్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూర్చున్నారు. చెప్పండి, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు గెలుస్తే అంటే ఎవరు మంచి పని చేస్తే వాళ్ళు గెలుస్తారు. ఎంపీ ఇక్కడ నీలం మధు ఉన్నాడు, రఘునందన్ రావు ఉన్నాడు, వెంకటరామరెడ్డి ఉన్నారు. ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారు జనాలు? ఇక్కడ టాకింగ్ అయితే బీజేపీ అని అనుకుంటున్నారు. బీజేపీ అని అనుకుంటున్నారు. ప్రభుత్వంలో అంటే రాహుల్ గాంధీ పీఎం అయితే బాగుంటుంది అనుకుంటారా, మళ్ళీ మోడీ అయితేనే బాగుంటుంది అనుకుంటారా? అంటే మోడీ అంటే అక్కడ సెంట్రల్ అయితే మోడీ ఉండాలి. ఇక్కడైతే ఫస్ట్ టైం క్యాండిడేట్ అయితే సంగారెడ్డి లోపల ఇక కాంగ్రెస్ అంత పలుకుబడని లేదు. అయితే ఓన్లీ బీజేపీకి అతని క్యాండిడేట్ అని అనుకుంటారు. పబ్లిక్ టాక్ మాకిడా అని ఉంటుంది. అంతే. ఇక సెంట్రల్ అయితే ఇక మోడీ ఉండాలి. మోడీ మరి రేట్లు పెంచింది అంటున్నారు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటాం. మన ఒపీనియన్ మనం చెప్తున్నాం అంతే. ఇక అంటే మీకు కూడా ఇప్పుడు గతంలో రేట్లు ఎట్లు, నూనె కావచ్చు, నిత్యావసరాలు అంటే ఈ పేద ప్రజలకి రేట్లు పెంచిందని చెప్పి పబ్లిసిటీ అవుతుంది, ఏం చెప్తారు? ఇప్పుడు అయితే వాస్తవం పెరిగినాయి. తగ్గితే మంచిగా ఉంటుంది. తగ్గితే ఇక మంచిగా ఉంటుంది. కానీ తగ్గకపోతే ఏం చేస్తారు? ఇక ఏ వాళ్ళన్నా దించేస్తారు. మన కేసీఆర్ ఎట్లా దించేసారు, ఆయన ఏంటంటే దించేస్తారు. ఎట్లుంది ఇప్పుడు 4 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఎట్లుంది పరిపాలన? ఇంకా కొత్త ప్రభుత్వం కదా, ఏం చెప్పలేము. ఇప్పుడు ఆయన అన్ని అప్పులు చేసి అల్లుడు బిడ్డే కొడుకు అన్నీ అప్పులు చేసి పెట్టిపోయాయి. ఇప్పుడు ఈయన ఎక్కగానే అప్పుడే అన్ని ఎడికలు అయితే అన్నీ. ఇప్పుడు అని సంసారం అన్నప్పుడు కుదురుకోవాలంటే టైం పడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీల వాదన ఏంటంటే 100 రోజుల్లోనే వేస్తారన్నారు, చేయలేదని వాళ్ళు అంటారు. ఇప్పుడు 100 రోజులు అంటే సండేలు వస్తుంటాయి, మన శనివారం వస్తుంటుంది, హాలిడేస్ ఉంటే పండుగలు వస్తుంటాయి అని లెక్క పెడతామా? సంసారం అన్నప్పుడు కొత్త రేవంత్ రెడ్డి కూడా ఆయన కొత్త ప్రభుత్వం కదా. కొత్త ప్రభుత్వం అన్నప్పుడు కొంచెం టైం పడుతుంది. 100 అన్నప్పుడు 100 అప్పుడప్పుడు అవుతుందా? ఇంత టైం పడుతుంది. 100 కావచ్చు, 120 కావచ్చు, 150 రోజులు కావచ్చు. ఆయన అనుకున్న పనులు ఆయన చేస్తాడు. ప్రధానమంత్రి మళ్ళీ మోడీ అవుతారా అంటారా? అనుకుంటున్నాం. అంతేగాని అక్కడ పబ్లిక్ ఎట్లా ఓట్లేస్తే అక్కడ రాహుల్ గాంధీ కూడా కావచ్చు. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు కావాలనుకుంటున్నారు? ప్రధానమంత్రి కాకుండా రాహుల్ గాంధీ వస్తే కూడా సోనియా గాంధీ ఉన్నప్పుడు కూడా మంచిగా ఉన్నాడు ప్రభుత్వం అన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా. అప్పుడు ఇందిరమ్మ ఇంట్లో కూడా కొన్ని మంచిగా చేసిన కొన్ని ఇట్లా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం నరేంద్ర వస్తాడు మనం అనుకుంటాం కానీ చెప్పనీకి రాదు. లేటర్లాగా అది ప్రభుత్వం అంతే జనాల లోపల అందరికీ అవే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వచ్చిందో దానిలో లెక్క లేటర్లాగా రావచ్చు. అంతేగాని ఇప్పుడు ఏం చేయడానికి అందరికైతే ప్రజలకైతే మంచిగా చేయాలి. ఈ పార్టీ ఆ పార్టీ అనే సమస్య లేదనమాట. ఇప్పటికే 35 సంవత్సరాల నుంచి అన్ని పార్టీలు చూస్తున్నాం. ఏ పార్టీ కూడా ఏం చేసింది సార్? ఏం చేయలేదు, అంతవరకే ఉంది. ఇదే లాస్ట్ పరిస్థితి వచ్చి చెట్ల కింద కూర్చున్నాం. అట్లా పని చేసుకుంటేనే ఏదైనా ఏ ప్రభుత్వం పోతే వెళ్ళదు, ఏది వెళ్ళదు. అంతే 2 రోజులు పాస్ అవసరానికి వాడుకుంటారు, వదిలేస్తారు అంత జనాలు. కానీ ఏం లేదు. దేశం బాగుపడాలంటే ఎవరు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు? జనాలు అంటే ఇప్పుడు వాళ్ళ మనసులో ఏది ఉంటుందో చెప్పనీకి రాదు. అందరికీ ఉంటుంది కానీ బయట మాట్లాడి నీ లోన ఏది ఉంటో నాలో ఏది ఉంటో తెలియదు. అందరికి లోపల అవగాహన కలుపుకొని అందరు కూర్చొని ఇది చేస్తారు తప్ప వేరేం చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ 4 నెలల ప్రభుత్వం, ఇప్పటికైతే 4 నెలలు అయితే ఇప్పుడు కొన్ని ఇది 0 బిల్ అని పెట్టింది కదా సార్. అది ఆ బిల్లు కొన్ని ఇంకా పథకాలు వస్తున్నాయి. ఇంకా మా ఊర్లోకి వెళ్ళి ఇంకా ఎలక్షన్ కూడా ఉన్నాయి కదా, మాది నప్పటి ఇంకా ఎలక్షన్లు అయిపోయాక చేస్తామని చెప్పి కొంతమందికి వస్తుండే సార్. ఇప్పటికైతే మంచిగా ఉంది.